రాయలసీమ ఎర్రకారం దోశ ఆ పేరులోనే ఉంది కదా స్పైసీనెస్. ఎర్రకారం దోశ నేనేం రెగ్యులర్గా చేయను, ఎప్పుడన్నా అకేషనల్గా చేస్తుంటాను అంతే. ఈరోజు స్పెషల్గా మీకు చూపిద్దామని చేస్తున్నాను, అందుకే చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. అన్ని 2 ఆనియన్స్, కొంచెం కారం. కారం అనేది మన స్పైస్ లెవెల్ని బట్టి తీసుకోవాలి. ఉప్పు, ఒక చిన్న వెల్లిపాయ, వీటిని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మెత్తగా. ఇంగ్రీడియంట్స్ అంతే, చాలా తక్కువ. ఎర్రకారం దోశ అంటే వైబ్ ఎక్కువ ఉంటుంది, బట్ వెరీ లెస్ ఇంగ్రీడియంట్స్. ఈజీగా మీరు ఇంట్లో చేసుకోవచ్చు, బయటికి వెళ్ళే తినాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే ఇంట్లో చేసుకుంటేనే చాలా టేస్ట్ వస్తుంది, బయట అంత టేస్ట్ అనిపించదు. అంటే ఏదైనా సరే కారానికి తగ్గట్టు కరెక్ట్గా ఉప్పు సరిపోయేటట్టు మనము వేసుకున్నామంటే చాలా టేస్ట్ వస్తుంది. కర్రీ అయినా కానీ, ఈ ఎర్రకారం అయినా సరే, ఏదైనా కానీ. మీకు దోశలు రౌండ్గా రావడానికి టిప్స్ చెప్పమంటారా? ఒకవేళ మీకు కావాలి అంటే నాకు కమెంట్ చేయండి, లేదా లైక్ అయినా చేయండి. ఎక్కువ కమెంట్స్ లేదా లైక్స్ వచ్చాయంటే నేను ఖచ్చితంగా దోశ గుండ్రంగా అలానే సాఫ్ట్గా ఎలా రావాలో నేను నీకు మంచి టిప్స్ చెప్తాను. నాకు స్టార్టింగ్లో తెలీదు, బట్ నేను చేయగా నా ఎక్స్పీరియన్స్తో నేను నేర్చుకున్నాను. అలా దోశ పోసేసుకొని దానిపైన మంచిగా ఎర్రకారం మనకు కావాల్సిన, మనకు ఎంత స్పైసీది అయితే ఖచ్చితంగా స్పైస్ ఉంటుంది. ఎర్రకారం అంటేనే స్పైస్. సో మీ కారానికి, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎర్రకారం అనేది దోశ పైన వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు, ఆప్షనల్, అది మీ ఇష్టము. బాగా కాగిన తర్వాత ఇంకా తీసేసుకొని డైరెక్ట్గా తినేసేయడమే. పల్లీ చట్నీతోటి, లేదంటే ఆలుగడ్డ ఫ్రై తోటి, మసాలా అంటారు కదా, దాంతోనైనా సరే తినేసేయచ్చు. నేనైతే ఆలుగడ్డ ఫ్రై చేసి పెట్టాను. సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చేసింది, అసలు చాలా క్రిస్పీగా ఉంది. ఎర్రకారం దోశ అలా అయినా నార్మల్గా తినేయచ్చు. సింపుల్గా మీరు కూడా